వెల్కమ్ టు రాజనీతి. విజయవాడ జిల్లా జైలుకు భద్రత పెంచారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ జైల్లో ఉన్న నేపథ్యంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వంశీ సెల్ దగ్గర ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపట్టారు. అదనంగా కొంతమంది గార్డులను కూడా నియమించారు. ఆ సెల్ దగ్గరికి మిగతా ఖైదీలు రాకుండా వంశీ వాళ్ళకి కనపడకుండా ఉండటానికి పరదాలు కూడా కట్టారంట. అయితే వంశీ జైలు అధికారులు పెట్టే భోజనం చేయట్లేదని వార్తలు వస్తున్నాయి. అలాగే జైలు అధికారుల మీద ఆయన నోరు బారేసుకుంటున్నాడంట. జైలు అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కూడా తిడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు కావాలని చేశారు, నన్ను జైల్లో పెట్టారు, ఇంతకింత అనుభవిస్తారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత గెలిచేది మేమే, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు వాళ్ళ సంగతితో పాటు మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి జైలు సిబ్బందిని బెదిరిస్తున్నారనేది సమాచారం. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు వంశీ భార్య పంకజ్శ్రీ మాత్రం ఆయన ములాఖత్లో కలిసి వచ్చిన తర్వాత తన భర్తను వేధిస్తున్నారని ఆరోపణ చేశారు. తనకు డిస్క్ ప్రాబ్లం ఉంది, దాని మూలంగా ఆయన కింద పడుకోలేరు, ఆయనకు బెడ్ అరేంజ్ చేయకపోవటం మూలాన కటిక నేల మీద పడుకోవాల్సి వస్తుంది, అలాగే ఆయనకు శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా సరిగా అటెండ్ చేయట్లేదు అని ఆరోపించారు. యాక్చువల్గా వంశీ జైల్లోకి వెళ్ళిన రోజే ఈ మంచం విషయం మీద గొడవ అయింది. నాకు నడుము నొప్పి ఉంది, నాకు బెడ్ కావాలని ఆయన గొడవ వేసుకోవటం జైలు అధికారులతో. వాళ్ళు జైలు డాక్టర్తో ఎగ్జామిన్ చేయించి ఎలాంటి నొప్పులు లేవు, బేషుగ్గా కింద పడుకోవచ్చు అని చెప్పడం డాక్టర్లు జరిగింది. ఈ విషయం మీడియాలో కూడా వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూడా నడుము నొప్పి ఉంది, లేదంటే డిస్క్ సర్జరీ ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక వారానికి 2 ములాఖతులు ఇచ్చారు వంశీ గారికి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వంశీని పరామర్శించేందుకు జైలుకు వెళ్తున్నారు. అయితే ఈ వంశీ అరెస్ట్ మీద పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, పార్టీ కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ పెద్దగా స్పందన లేదు. మామూలుగా అయితే పోరెత్తిపోవాలి అక్రమ అరెస్ట్ అని చెప్పి, కానీ ఇక్కడ ఈ విషయంలో అంత ఆశించినంత స్పందన అయితే లేదు. ఆ స్పందన లేని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు. యాక్చువల్గా కొంతమంది లోన అంటే వంశీ చేసిన కామెంట్లు క్షమార్హమైనవి కాదు, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ కావచ్చు, ఇంకొకరి వైఫ్ కావచ్చు, ఎవరి గురించి అయినా ఆ రకంగా మాట్లాడకూడదు, ఇతను చాలా దారుణంగా మాట్లాడాడు, ఇతనికి ఇది జరగాల్సిందే అనే అభిప్రాయం కొంతమంది లోపల మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకొంతమంది నాయకులు బయటకే చెప్తున్నారు. వాసుపల్లి గణేష్, విశాఖపట్నం వైసీపీ నాయకుడు, ఆయన అయితే మీడియా ముందు స్పష్టంగా చెప్పాడు, వంశీ చాలా దారుణంగా మాట్లాడాడు, ఇలాంటి కామెంట్లే పార్టీ ఓటమికి సగం కారణమైనవి, ఇవన్నీ కూడా ఖండనార్హమైన కామెంట్లని ఆయన మాట్లాడారు. సో కాబట్టి స్పందన అందుకే రాలేదని అనుకోవాలి. ఆయన చేసిన కామెంట్లు, ఆయన చేసిన అరాచకాలు, ఓకే అరాచకాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు స్పందన బాగానే వస్తుంది. మేబీ అరాచకం కంటే ఇతను వాడిన భాష వల్ల ఈ స్పందన రాకపోవడం అనేది జరిగింది అనుకోవాలి. ఇంకోవైపు నియోజకవర్గంలో వంశీ తరపున అరాచకం చేసిన వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోలీసులు వస్తారు, ఎక్కడ పాత కేసులు తిరగదోడినప్పుడు వీళ్ళ పేర్లు వస్తాయనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కొంతమందిని 3-4 అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకొంతమంది ముఖ్యులు అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తారని చెప్తున్నారు. ఇక వంశీ మీద కూడా పాత కేసులన్నీ కూడా తిరగదోడుతున్నారు, కేసులు ఉచ్చు బిగిస్తున్నారని చెప్పొచ్చు. ఈ సత్యవర్ధన్ కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఈ పాత కేసులన్నింటిలో కూడా పీటీ వారెంట్లు వేయబోతున్నారు. దీనివల్ల ఆయనకు బెయిల్ రావటం ఆలస్యం అవుతుంది. గత 5 ఏళ్లలో చేసిన కేసులన్నీ కూడా, చేసిన అరాచకాల మీద కూడా కొత్త కేసులు నమోదు చేయబోతున్నారు. అలాగే రంగబాబు అనే తెలుగుదేశం నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే అప్పట్లో తూతూ మంత్రంగా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని హత్యాయత్నం కేసు కింద మార్చారు. దానికి కూడా సూత్రధారి వంశీ అని గుర్తించారు. సో ఇప్పుడు 307 కేసు ఒకటి పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ కేసులన్నీ కూడా ఫైల్ అయితే ఇంకో 3-4 నెలలు వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.